ఆశయ ఇది నీ రోజు. ఎస్, నీ కోసం వేచి చూస్తున్నాయి పోలింగ్ కేంద్రాలన్నీ. ఎస్ పూర్ణిమ, ఒకసారి మనం మార్నింగ్ నుంచి కనుక చూస్తే ఇప్పటి వరకు 50% వరకు పోలింగ్ చాలా ప్రాంతాల్లో నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో మందకొడిగా ఉండడానికి కారణం ఏమనుకుంటున్నాం? మేబీ ఎండని లెక్క చేయకుండా వచ్చిన వాళ్ళు కొందరైతే ఎండకి భయపడి కొంతమంది రాకపోవచ్చు, కొంతమంది సెలవులు లేకపోతే కొంతమంది ఎగ్జాక్ట్లీ ఎస్. సో దీంతో పాటు మనకి మనం ఒకసారి హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటే కూడా ఇక్కడున్న వారందరూ కూడా నగరాలకు వెళ్లారు, వాళ్ళ సొంత ఊళ్ళకి వెళ్లారు ఓటు వేయడానికి. తద్వారా ఇక్కడ కాస్త ఖాళీ కనిపిస్తుంది. ఇక రోడ్ల మీద మనకి ఎక్కడ చూసినా కూడా ట్రాఫిక్ లేకుండా మనం వెళుతున్నాం. అండ్ ఇక్కడ మనకి కేవలం ఇప్పటి వరకు 20% మాత్రమే ఓటింగ్ నమోదైనట్టుగా తెలుస్తుంది, పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తోంది. అండ్ మనం చాలా ప్రాంతాల్లో నిదానంగా పనిచేస్తున్న ఈవీఎంలు అయినా సరే ఓపిక్గా వేచి ఉండి ఓటు హక్కు వినియోగించుకొని బయటకు వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా మనకు కనిపిస్తున్నారు. సో మిట్ట మధ్యాహ్నం మాడు పగిలే ఎండను కూడా లెక్క చేయకుండా ఏపీలో అయితే మాత్రం ఓటర్లు పోటెత్తుతున్నారు. పోలింగ్ కేంద్రాల ముందు భారీ సంఖ్యలో బారులు తీరుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో ఓటు వేయడానికి తరలి వస్తున్నారు. ఇక వృద్ధులు కూడా భారీగా పోటెత్తుతున్నారు. అక్కడక్కడ ఈవీఎంలు నిదానంగా పనిచేస్తున్నా తమ వంతు వచ్చేంత వరకు ఓపిక్గా క్యూలలో వేచి చూస్తున్నారు. గ్రామీణ ఓటర్లు మన్ను టెండల్ని లెక్క చేయకుండా పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరారు. కొన్ని చోట్ల ఓటు వేసేందుకు గంట సమయం పడుతోంది. ఎక్కడ చూసినా వృద్ధులు మహిళలే ఎక్కువగా కనిపిస్తున్నారు. వాళ్ళంతా ఉరిమే ఉత్సాహంతో ఓట్లు వేస్తున్నారు. ఇక పట్టణ ప్రాంతాల్లో కూడా మహిళలు వృద్ధులు పెద్ద ఎత్తున ఓట్లు వేస్తున్నారు. రైట్, ఇక తిరుపతి సత్యనారాయణపురంలో మహిళా ఓటర్లు క్యూ కొండవీటి చాంతాడును తలపిస్తోంది. మహిళలు పెద్ద సంఖ్యలో బారులు తీరి మరీ ఓటేస్తున్నారు. మరోవైపు నెల్లూరు వెంకటాచలంలో పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు భారీగా బారులు తీరారు. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అత్యధికంగా పోలింగ్ లో పాల్గొంటున్నారు. రైట్, ఇక కోనసీమలోనూ ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్న మహిళా ఓటర్లు ఎంతో ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఏ పోలింగ్ కేంద్రం చూసినా ఓటు వేయడం కోసం వచ్చిన మహిళలు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు.